ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్ వచ్చింది. తీవ్ర జ్వరం దగ్గుతోనే ఆయన బాధపడుతున్నారు. మొత్తానికైతే మంగళగిరిలో ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. కానీ 4 రోజులైనా కూడా జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతానికైతే హైదరాబాద్కి పవన్ బయలుదేరబోతున్నారు. ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరి ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోగ్యంపై ప్రస్తుతానికైతే అభిమానులందరిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ అన్న తొందరగా కోలుకోవాలంటూ కూడా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక పక్కన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో వర్షంలో తడిశారు పవన్ కళ్యాణ్. తడిసిన తర్వాత అప్పటి నుంచి వైరల్ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తుంది. 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికైతే హైదరాబాద్కి వెళ్ళాలని వైద్యులు సూచించడంతో ఇప్పుడైతే హైదరాబాద్కి రాబోతున్నారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ దీనిపై ప్రార్థనలు చేస్తున్నారు. పవన్ అన్న తొందరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళైతే సోషల్ మీడియా మాధ్యమంలో కూడా పోస్టులు పెట్టడం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడిసిన ఎఫెక్ట్ అయినా ఇదంతా? కళ్యాణ్ మొత్తం మీద ఓజీ సినిమా, ఓజీ ఫీవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆంధ్ర 2 తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, చాలా అటువైపు కర్ణాటకలో కూడా ఓజీ ఫీవర్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అభిమానులకి, మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఏదైతే ఈ వర్షంలో పవన్ కళ్యాణ్ తడవడం, ఆ తర్వాత మరుసటి రోజు అమ్మవారి టెంపుల్ కి దర్శనానికి వచ్చినప్పుడు కూడా అప్పటికే ఆయనకి దగ్గు విపరీతంగా వస్తోంది. మూతికి గుడ్డ అడ్డం పెట్టుకుని ఆయన దగ్గుతూ కూడా దర్శనానికి వచ్చారు. ఆశీర్వచనం చేసే టైంలో కూడా ఆయన విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి. అయితే 3 రోజులుగా ఆయన ఉండవల్లిలోనే ఇక్కడ తన ఇంట్లోనే కొంత మెడికల్ ఎయిడ్ తీసుకుంటున్నప్పటికీ అది ఇప్పటికీ తగ్గకపోవడంతో ఇక లాభం లేదు, హైదరాబాద్ కి వెళ్ళడం మేలు అని భావించినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు కూడా హైదరాబాద్ లో కొంత చెక్ చేయించుకుంటే బెటర్ అని చెప్పిన నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. హైదరాబాద్ కి బయలుదేరిన తర్వాత బహుశా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదు నేరుగా హాస్పిటల్ కి వెళ్తారా అనేది చూడాలి. కానీ బాగా ఫీవర్ తో అయితే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఒకవైపు దగ్గు కూడా విపరీతంగా ఉంది. ఒకవైపు ఓజీ మేనియా గడిచిన 2 రోజులుగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓజీ సినిమా హిట్ కావడంతో ప్రేక్షకులు సంతోషంగా ఉన్న నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం దానికి సంబంధించిన సక్సెస్ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేకపోయారు. కారణం ఏంటంటే ఈ ఫీవర్ వల్ల. సో ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆయన ఆ మీట్ లో పాల్గొనే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు హైదరాబాద్ కి అయితే బయలుదేరుతున్నారు. బయలుదేరిన తర్వాత హాస్పిటల్ కి ఒకసారి వెళ్తారు. అక్కడ డాక్టర్ల సూచనల మేరకు తగిన నిర్ణయం ఎలా రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద కొంత ఉంటుంది. అసెంబ్లీ కూడా రేపటితో చివరి ఉన్న నేపథ్యంలో ఆయన నేరుగా ఇక బయలుదేరే పరిస్థితి. నిన్న కూడా మెగా డిఎస్సి ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది, కానీ ఈ జ్వరం దెబ్బకి ఆయన హాజరు కాలేదు. సో అభిమానులు మాత్రం కొంత త్వరగా కోరుకోవాలని, మేలు కోరుకోవాలని ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ తన అన్న బాలకృష్ణ తన అన్న చిరంజీవిని చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో చీటిగా మారాయి. నిజంగా ఆ సమయంలో అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటే ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యేవాడు అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది అసెంబ్లీ లాబీలో కూడా, ఎమ్మెల్యేల దగ్గర. లక్కీగా పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోవడం వల్ల, కొంత జ్వరంతో ఆయన అసెంబ్లీకి రాలేకపోవడం వల్ల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన ఏం స్పందించలేదు. బట్ అదే పరిస్థితిలో ఉంటే ఆయన ఏం స్పందించుండేవాళ్ళు అనేది కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. బట్ చూడాలి, ఈ జ్వరం తగ్గిన తర్వాత చిరంజీవి మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఓజీ హిట్ కి సంబంధించిన ఆహారంలో ఏ విధంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటారా ఈ ఆహారం మీద, ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్, కృష్ణమోహన్, అంటే అక్కడ వైద్య సేవలు ఉన్న తర్వాత కూడా మరి హైదరాబాద్కి పంపిస్తున్నారు. సిచ్యువేషన్ ఏమైనా సీరియస్గా ఉందా? ఆయన హెల్త్ కండిషన్ వర్సన్ అయిపోయిందా? ఏంటి పంపించడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఫ్యామిలీతో ఉండడానికా ఏంటి? భయపడాల్సిన పని అయితే లేదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ కి తన పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది. అపోలోకి సంబంధించిన కొంతమంది డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి
ఇక్కడ 2 రోజులు ఉన్నప్పటికీ తగ్గకపోవడం వల్ల కొన్ని టెస్టులు ఏమన్నా చేయించుకోవాలన్నా లేకపోతే ఫర్దర్ గా తన ఆరోగ్యం దానికి సంబంధించిన పర్సనల్ డాక్టర్స్ తో కాంటాక్ట్ అయితే మంచిదని భావించారు. అంటే చెప్తే దీంట్లో ఇంకా వేరే ప్రశ్న ఏం లేదు. మనిషి అయితే ఆరోగ్యంగానే ఎక్కడగానే ఉన్నారు కానీ బట్ కొంత ఈ దగ్గు తర్వాత ఈ ఆరోగ్యం ఫీవర్ వల్ల కొంత సఫర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఆయన హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. హైదరాబాద్ లో మెడికల్ చెకప్స్ చూసిన తర్వాత ఫర్దర్ గా ఏం అప్డేట్స్ ఉంటాయి అనేది చూడాలి. కళ్యాణ్. ఓకే కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైరల్ ఫీవర్ రావడంతో ఆయనకి జ్వరం, దాంతోపాటు దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారు. మంగళగిరిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ వైద్యులు మాత్రం హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేయడంతో మొత్తానికైతే హైదరాబాద్కి రాబోతున్నారు. సో వచ్చిన తర్వాత ఆయన కండిషన్ స్థిమితపడాలి, ఆయన స్టేబుల్గా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే పూజలు చేస్తున్నారు. చాలామంది మన ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో కూడా పోల్లో కూడా పాల్గొన్నారు. దాంట్లో కూడా కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటు మాధవిలత గారు కామెంట్ చేస్తున్నారు, అన్న ఏమైంది, టేక్ కేర్ అన్న అని చెప్పేసి మాధవిలత గారు చెప్తున్నారు. అలాగే పద్మ గారు చెప్తున్నారు ఏమైంది అని చెప్పేసి. అలాగే కృష్ణ రేణుక గారు బాధపడుతున్నారు, ఇమోటికాన్స్ పంపించారు. సో అన్నా గెట్ వెల్ సూన్, మీకేమైనా అయితే మేము తట్టుకోలేమే అని చెప్పేసి మాధవిలత కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డాక్టర్ ఆనంద్ విహారీ నిన్న ఓకే ఓకే ఇంకొకరు మీకేమైనా అయితే తట్టుకోలేమని చెప్పేసి మాధవిలత కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి, ఖచ్చితంగా ఆయనకి ఏమీ జరగకూడదు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకున్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన మనం చూస్తే ఓజీ మేనియా నడుస్తుంది. ఇప్పటికే డివివి అఫీషియల్గా ఫస్ట్ డేకి సంబంధించిన కలెక్షన్స్ అన్నిటిని కూడా వాళ్ళు దాదాపు నైజాంకి సంబంధించి 24 కోట్ల, సుమారు 24 కోట్లకు సంబంధించిన కలెక్షన్స్ అయినాయి. అలాగే నార్త్ అమెరికాకి సంబంధించిన ఒక్కసారి కలెక్షన్స్ కనుక మనం చూస్తే దాదాపు $3 మిలియన్, అంటే ఒక 27 నుంచి 30 కోట్ల దాకా కూడా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ మీదనే సంపాదించారని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఓజీ మేనియా నడుస్తున్న సమయంలో ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రస్తుతానికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు, కొద్దిగా బాధపడుతున్నారు. తొందరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. బత్తయ్య కూడా కమెంట్ చేశారు, ఓజీకి ఏం కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఓజీ అని వర్ణిస్తున్నారు, ఓజీకి ఏం కాదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే సో ఏం కాదు అన్న కాన్ఫిడెన్స్ని కూడా కొంతమంది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రేయర్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో కూడా వాళ్ళందరూ కూడా ఏం జరగకుండా ఉండాలి, ఏం జరగకూడదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక 4 రోజుల నుంచి వైరల్ ఫీవర్, తీవ్రమైన జ్వరం, దాంతోపాటు దగ్గు, వీటన్నిటితో కూడా బాధపడుతున్న పవన్ కళ్యాణ్ని ప్రస్తుతానికైతే హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినాక మరి ఇక్కడ ఎలాంటి చెకప్స్ చేసి మరి హెల్త్కి సంబంధించి మరి లేటెస్ట్ అప్డేట్ ఏమైనా డాక్టర్స్ ఏమైనా ఇస్తారా? ఎప్పటికప్పుడు మీరు ఆర్టీవీని చూస్తూనే ఉండండి. ఆర్టీవీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఒక్కసారి కామెంట్స్ని మరొకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైంది అని క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఇలా అయిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అన్న గెట్ వెల్ సూన్ అని చెప్పేసి మాధవిలత గారు చెప్తున్నారు. అలాగే డాక్టర్ ఆనంద్ విహారీ నిన్నేమైనా అయిందా అన్నకి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి, అలాగే ఏమీ అవ్వదు మా అన్నకి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆర్టీవీకి ధన్యవాదాలు అని చెప్పి చెప్తున్నారు. క్యాండిలా ఏమైంది సార్కి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో జ్వరం, తీవ్రమైన జ్వరము, వైరల్ ఫీవర్, దాంతోపాటు దగ్గుతో బాధపడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అదే సిట్యువేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది క్యాండిలియా గారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ఓజీ మేనియా గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం 91 కోట్ల వసూళ్లు చేశారు ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్కి సంబంధించి 91 కోట్లు. అలాగే నార్త్ అమెరికా, అలాగే మిగతా దేశాలది కూడా కలుపుకుంటే ఒక 135 కోట్లు, సుమారు ఒక 135 కోట్ల కలెక్షన్ చేసింది ఫస్ట్ డేకి. 137 crores అనుకుంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఫస్ట్ డే కలెక్షన్స్ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను దాన్ని చదివి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తానికైతే మాస్ లుక్లో, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రతి సినిమా నుంచి ఏ ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్కి ఇష్టమైన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, జానీ కావచ్చు,
అలాగే మిగతా సినిమాస్కి సంబంధించిన ఆయన హిట్ సినిమాలు ఏవైతున్నాయో అభిమానులకు నచ్చిన పాత్రలు ఏవైతున్నాయో ఆ పాత్రలన్నింటినీ కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరొకసారి ఆయన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నిటిని కూడా దీంట్లో చూసామని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పుకొచ్చారు. సో కేవలం ప్రీమియర్స్కి సంబంధించి తెలుగులో అయితే చూస్తే కనుక 20 కోట్లు 20.25 crores దాదాపు 20 కోట్లు ఓన్లీ ప్రీమియర్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రీమియర్స్పై 20 కోట్లు సంపాదించారు. నార్త్ అమెరికాకి సంబంధించి 30 కోట్లు దాదాపు 30 కోట్లు అంటే 50 కోట్లు ప్రీమియర్స్ మీదనే సంపాదించారు ఆల్మోస్ట్. సో ఫస్ట్ డే మనం చూస్తే కనుక వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్ కనుక మనం చూస్తే 170 కోట్లకు పైగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీ ట్రాక్ కనుక మనం చూస్తే కనుక ఒక రకంగా ఇండస్ట్రీలో ఓజీ ఫస్ట్ డే ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్లు సుమారు 70 కోట్లను సాధించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారా 20 కోట్లు వసూలు అయినాయి. ఈ విధంగా ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం వసూలు కలుపుకొని మొత్తం 91 కోట్లు. సో ఓవరాల్గా ఫస్ట్ డే ఓవరాల్ కలెక్షన్స్ మనం చూస్తే 170 కోట్లు అయితే మొత్తానికైతే సంపాదించినట్టు తెలుస్తుంది సినిమా ఇప్పటికే. సో తమిళంలో 226 కంటే ఎక్కువ షోలని ఇప్పటికే ప్రదర్శింపబడింది. అలాగే హిందీలో చూస్తే కనుక 336 షోస్ పడ్డాయి. సో ఓవరాల్గా ఓజీ సక్సెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరి సక్సెస్ మీట్ కోసం మరి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ఇలా వైరల్ ఫీవర్ అలాగే ఒక తీవ్రమైన జ్వరము దగ్గుతోనే ఆయన బాధపడుతూ ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ కొంచెం సివియర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో కానీ డాక్టర్స్ మరి ప్రస్తుతానికైతే స్టేబుల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి కామెంట్స్ని కూడా మళ్ళొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కొత్తపల్లి వెంకట్ చెప్తున్నారు అన్నా గెట్ వెల్ సూన్ అన్నయ్య అని చెప్పేసి కొత్తపల్లి వెంకట్ కూడా కామెంట్ చేస్తారు. అలాగే రాము అన్నా గెట్ వెల్ సూన్ అన్న సినిమా సూపర్ అన్న అని చెప్పేసి రాము కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫర్ ఎవర్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. దేవుడి దయ మా అందరి విషెస్ అన్నయ్యకు ఉన్నాయి ఏం కాదు గెట్ వెల్ సూన్ పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఫర్ ఎవర్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా సినిమాపై పాజిటివ్గా ఉన్నారు. అలాగే మా అన్నకి ఏం కాదు మా అన్న గెట్ వెల్ సూన్ మా అందరి ప్రేమ అభిమానాలు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆయన తొందరగా కోలుకుంటాడు అని చెప్పేసి మొత్తానికైతే ఫ్యాన్స్ అభిమానులు వీరందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది అన్నా మీకేం అవ్వదు అన్నా గెట్ వెల్ సూన్ మీకేమైనా అయితే మేము తట్టుకోలేం ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తం మీదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ఎలాంటి ఆపద రాకూడదు ఆయన అన్ని రకాలుగా మంచిగా ఉంటేనే బాగుంటుంది ఆయనకి ఏమైనా జరిగితే మేము ఖచ్చితంగా తట్టుకోలేమని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఓజీ మేనియా గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి కనుక ఓన్లీ ప్రీమియర్స్కి సంబంధించి వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కలెక్షన్ సుమారు 50 కోట్ల పైననే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ డేకి సంబంధించిన డే 1 కలెక్షన్స్ కనుక మనం చూస్తే కనుక డే 1 170 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్టు తెలుస్తుంది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అంతా. సో దాంతోపాటు హిందీలో షోస్ చూస్తే 226 షోస్ ఆల్రెడీ ఆడాయి. దాని తర్వాత తమిళంలో 226 షోస్ అండ్ హిందీలో 336 షోలు పడ్డాయి ఇప్పటిదాకా. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే 4161 షోలు ప్రదర్శింపబడ్డాయి ఇప్పటిదాకా. సో ఓజీ సక్సెస్ మీట్ పవన్తో డైరెక్టర్ డ్రీమ్ నెరవేరింది 12 ఏళ్ళ ఆకలి తీరింది అని చెప్పేసి ఓజీ హిట్పై డైరెక్టర్ సుజిత్ కూడా చాలా ఎమోషనల్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఓజీ 2 కూడా ఉండబోతుందా ఒక పక్కన ఫ్యాన్స్ కూడా డిస్కషన్ సోషల్ మీడియా మాధ్యమంలో కూడా డిస్కషన్ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ అంటే ఓజీ ఫాదర్కి సంబంధించి జపనీస్ స్టోరీ ఒకటి ఉంది. ఆ స్టోరీని కూడా ఒక సినిమాలోనే చూపించలేం ఖచ్చితంగా దానికి 2-3 సినిమాలు అంటే ఇంకొక సినిమా తీసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ తీసుకున్న వెంటనే సినిమా షూట్ స్టార్ట్ చేసేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఓజీ మేనియా అనేది నడుస్తుంది. ఓజీకి సంబంధించి మరొక సినిమా పార్ట్ 2 మరి రాబోతుందా ఒక పక్కన మనం ఫ్యాన్స్ విషెస్ కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ఇంకొక పార్ట్ ఉండాలి అని చెప్పేసి సుజిత్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి తరుణంలో ప్రస్తుతానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే ఒక వైరల్ ఫీవర్ ఆయన తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతున్న సిచ్యువేషన్ ఒక పక్కన ఓజీ సక్సెస్ మాత్రం
రికార్డుల స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది చాలా క్లియర్గా. కొన్ని కోట్లు గడిస్తుంది. మరి మీరే ఎన్ని కోట్లు సంపాదించబోతుంది ఓజీ సినిమా అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ పవన్ కళ్యాణ్ హెల్త్ సిచ్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ ఇస్తుంది. హెల్త్ కండిషన్ గురించి మీకేమైనా వివరాలు కావాలంటే మీరు ఆర్టీవీని చూస్తూ ఉండండి. సో మొత్తం ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు, హైదరాబాద్కి రాబోతున్నారు. సో వెంటనే ఇవాళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకొని దాని తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఏంటనే అప్పుడు దాని మీద లేటెస్ట్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అని చెప్పుకోవాలి. సినిమా సూపర్ హిట్ కొట్టిన సమయంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా షాకింగ్ కామెంట్స్ని వ్యక్తపరుస్తున్నారు. ఆర్టీవీకి సంబంధించిన కామెంట్స్లో నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కృష్ణ రేణుక ఆయన చాలా సాడ్ ఇమోటికాన్స్ని పెట్టారు. అలాగే మాధవిలత మీకేమైనా అయితే మేము తట్టుకోలేమని చెప్పుకొస్తున్నారు. సో ఓజీకి ఏం కాదు, థ్యాంక్స్ టు ఆర్టీవీ అని చెప్తున్నారు. అలాగే ఏమైంది సార్కి అని చెప్పి కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అన్న అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి దయ మా అందరి విషెస్ ఆయనకు ఉన్నాయి, ఏం కాదు, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి గెట్ వెల్ సూన్ మై పిఎస్పీకే, గెట్ వెల్ సూన్ మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద అన్నయ్యకి ఏం కాదు పవన్ అన్న అని చెప్పేసి అమరన్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మీరేమనుకుంటున్నారు దీనిపై కామెంట్ రూపంలో తెలియపరచండి. వాటన్నిటి కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.